అరే లుచ్చానా కొడుక కౌశిక్ రెడ్డిగా నీకు సంజయ్ అన్న వయసులో సంజయ్ అన్న కొడుకంత వయసు కూడా లేదు. నువ్వు ఇవాళ సంజయ్ అన్న గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. లుచ్చానా కొడుక నువ్వు ఏం మాట్లాడతావురా? ఏ పార్టీ నుండి వచ్చి ఏ పార్టీ నుండి అంటావు? సంజయ్ అన్న పార్టీ మారింది జగిత్యాల అభివృద్ధి కోసం రా లుచ్చానా కొడుక. ఇవాళ నువ్వు హుజరాబాద్ కి ఎన్ని నిధులు తెచ్చినావు? నువ్వు ఏం చేసినావు అని చెప్తున్నావురా? నువ్వు మాట్లాడుతున్నావు. కౌశిక్ రెడ్డి ఖబర్దార్. ఇదే హెచ్చరికతోటి నీకు చేస్తున్నాం. ఇదే విధంగా ఇంకొకసారి కొనసాగితే నీ ఇంటికి నీ క్యాంప్ హౌస్ కి 100 బండ్లతోటి ముట్టడిచ్చి లుచ్చానా కొడుక ఖబర్దార్. కౌశిక్ రెడ్డి భార్య బిడ్డలను అడ్డం పెట్టుకుని ఎలక్షన్ లో గెలిచి ఇవాళ నువ్వు నీతులు చెప్తున్నావారా? కౌశిక్ రెడ్డి ఏదో అనావశ్యకంగా మాటలు మాట్లాడుతూ ఇది కరెక్ట్ పద్ధతి కాదు. కౌశిక్ రెడ్డి ఖబర్దార్. ఇంకొకసారి ఈ విషయం మాట్లాడితే బాగుండదని చెప్పి హెచ్చరిస్తున్నా. జై సంజయ్ అన్న. కౌశిక్ రెడ్డి కరెంట్ బిల్ జిల్లాలో జగిత్యాల శాసనసభ్యుడు ప్రజాభిప్రాయంతో గెలిచినటువంటి మరి సంజయ్ కుమార్ గారి మీద దాడి చేయడం జగిత్యాల యావత్తు నియోజకవర్గ ప్రజలు కూడా మేమందరం కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నాం. మరి ప్రజాభిప్రాయంతో గెలిచినటువంటి మరి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి మీద వాడి కౌశిక్ రెడ్డి గుండాయిజం చేస్తూ మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాడి చేయడం తీవ్రంగా అమానుషం. ఆయనను ఎమ్మెల్యే పదవికి అనర్హుడుగా మరి ప్రకటించాలని చెప్పేసి మరి యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మరి ఈ ముక్తఖండంతో ఖండించాలని చెప్పి ఖబర్దార్ కౌశిక్ రెడ్డి మళ్లీ ఒకసారి ఇలాంటి ఘటనలు కూడా పునరావృతం అయితే మీకు కూడా అటువంటి దాడులు తప్పని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. సంజయ్ కుమార్ గారి మీద వాడి కౌశిక్ రెడ్డి చేసిన దాడిని జగిత్యాల ప్రజలందరూ ఏకకంఠంతో ఖండిస్తూ బిడ్డను భార్య బిడ్డలను అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో గెలిచి ఇవాళ ఒక నీతి నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తూ ఆయన ఎమ్మెల్యే గెలిస్తే నువ్వు నీకు అడిగే హక్కు నీకు ఎక్కడ దొరకదు. నువ్వు ఎన్ని పార్టీలు మారు నీకు అధికారం ఎక్కడ దొరకదు ఎవడు అడగడానికి? ఈ రోజు మీరే బ్లాక్మెయిల్ చేశారు కదా. మీరు బ్లాక్మెయిల్ చేసి ప్రభుత్వాన్ని పడగొడతా అంటే అప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబెడదాము, రేపు మళ్లీ ఎన్నికలు వస్తే ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతాయని ఈ అభివృద్ధి కొరకు సంజయ్ కుమార్ గారు రేవంత్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. దానికి నువ్వు ఈ రోజు నీకు అలవాటైపోయింది. మొన్న కూడా సీతక్క మీద కూడా అట్లే చేసినావు. నీకు దగ్గరకు వచ్చింది, నీకు తొందరలోనే నీకు భర్త పట్టే పని దగ్గరకు వచ్చింది. నేను దగ్గర తిరగకుండా చేస్తాం హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో జరిగినటువంటి సంఘటన అమానుషం. మరి మీరొక కౌశిక్ రెడ్డి గారు మీరొక ఉన్నత పదవిలో ఉండి ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించడం అంత సిగ్గుచేటు, మీ పదవికే సిగ్గుచేటు. మరి ఈరోజు మీరు
సంజయ్ అన్న అభివృద్ధి చేసి గెలిచిన వ్యక్తి, ఆషామాషిగా గెలిచిన వ్యక్తి కాదు. ప్రజాసేవ చేసి ప్రజలలో ఉంటూ గెలిచిన వ్యక్తి. నీలాగా భార్య బిడ్డల్ని అడ్డు పెట్టుకుని అందరి కాళ్ళు మొక్కి ఓట్లేయించుకున్న రకం కాదు మా సంజయ్ అన్న. అభివృద్ధి ఏంటో చూసి గెలిచిన రకం ఇవాళ మా సంజయ్ అన్నవి. నువ్వు ఆ విధంగా మాట్లాడు, అది చాలా సిగ్గుచేటు. నీ పార్టీకి కానీ నీకు కానీ సిగ్గుచేటు. నువ్వు 3 పార్టీలు మారి ఇవాళ తెలుగుదేశం, కాంగ్రెస్ నుంచి ఈ రోజు టీఆర్ఎస్ లకు వచ్చినది. నువ్వు కూడా ఒకటే పార్టీలో ఉంటే ఒకటే పార్టీలో అదే మరి అభివృద్ధి కోసం సంజయ్ అన్న వచ్చింది కానీ ఇవాళ తన స్వార్థం కోసం వచ్చిన వ్యక్తి కాదు. మరి అట్లాంటి వ్యక్తిని నువ్వు అమానుషంగా లేచి ఆ విధంగా మాట్లాడడం, అవమానపరచడం కరెక్ట్ కాదు. అది నీకు నీ నియోజకవర్గ ప్రజలు కూడా నీ రౌడీతనాన్ని ఏందో చూస్తున్నారు. నువ్వు ఒక నాయకునిగా నువ్వు గుర్తిస్తలేదు. నిన్ను ప్రజలు నిన్ను ఒక రౌడీలాగా గుర్తిస్తున్నారు. మరి నువ్వు కూడా ఒక నాయకునిగా, ఒక లీడర్ గా మా ఎదుగు గాని నువ్వు ఒక రౌడీలాగా ఎదిగితే రేపు ఫ్యూచర్ లో నీకు కూడా ఎవడు ఓటేసే వ్యక్తి కూడా ఉండడు. మరి ఇది గుర్తుంచుకొని మరి ఖబర్దార్ ఇంకొకసారి గిట్ట సంజయ్ అన్న గారికి గిట్ట మీరేమన్నా అన్నట్టయితే సంజయ్ అన్న సైన్యం ఉంది, సంజయ్ అన్న సోదరులు ఉన్నారు, మేమందరం ఉన్నాం.